నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నులిపురుగుల నివారణలో అధికారులందరూ పాల్గొనాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం. గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపాలి. ఎస్పీ జానకి షర్మిల. గల్ఫ్లో మృతి చెందిన యువకుని కోసం కుటుంబం ఆవేదన. మృతదేహాన్ని తీసుకురావాలని వేడుకోలు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో అధికారులందరూ తప్పగా పాల్గొనాలని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని బుధారపేటలో గల శివకోటి మందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలతో అభిషేకించారు. అనంతరం ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం మొత్తం భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
शिवाय जलेरशीघ्ने धनं पुष्पैर्देवाभिवन्दनं श्री राजराजेश्वराय जमा श्री भवानी शंकर स्वामी नमः आनंद कर्पूर नीरांजन ओम పారిశ్రామికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సారంగపురం మండలంలోని అడిలి మహాపోచమ్మ సిమెంట్ హార్వెస్టర్ నూతన దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. యువకులు స్వశక్తితో ఎదగాలని, వ్యాపారంలో మెలకులు పాటిస్తూ ఆర్థికంగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిలి ఆలయ చైర్మన్ భోజాగౌడ్, మాజీ ఎంపీపీ మైపాల్ రెడ్డి, నాయకులు నరసయ్య, మాధవ్, ఉట్ల రాజేశ్వర్, లక్ష్మీనారాయణ గౌడ్, ఈశ్వర్, సాయన్న, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. महाकाली महादेव्ये च विद्महे सर्वशक्त्यै धीमहि तन्नो देवी प्रचोदयात् महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः ओम ध्रुवन्ते राजावरणो ध्रुवन्ते वो बृहस्पति ध्रुवन्ते इन्द्राग्निच्च राष्ट्रं सन्धारयतां मनोवाञ्छा विसिद्धस्तु परिपूर्णाञ्जारोग्या. ఖానాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లో జరిగిన అక్రమ డబుల్ బెడ్ నిర్వహణలో కొందరు అక్రమంగా కేసులు నమోదు చేశారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. 200 మంది లబ్ధిదారులు అర్హులై ఉన్నప్పటికీ కొందరు అక్రమంగా డబుల్ బెడ్రూమ్లో ఉండడంతో అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో తాము ఆందోళన చేపడితే అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. వెంటనే అక్రమ కేసులను తొలగించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లను అందజేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూములు వెంటనే ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తూ ధర్నాలు కూడా రాస్తారోకాలు కూడా చేయడం అనేది జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ సర్వే పేరుతో జాప్యం చేయడం అనేది జరిగింది. ఆ సర్వే పేక్ అనే విషయము ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ గారికి కూడా మొన్న ఒక 10 రోజుల క్రితము మేము మెమోరాండం ఇచ్చి పూర్తి లిస్టు 180 పేర్లు ఆ లిస్టును ఒరిజినల్గా ఇచ్చాం. దీనిపై సమగ్ర సర్వే జరిపి అందరి ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని సమగ్రంగా సర్వేను జరిపి పగడ్బందీగా ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి చెప్పడం అనేది జరిగింది. ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో కూడా ఇదే విధంగా చెప్పి వెంటనే తక్షణమే దీనిపై కమిటీ ఏర్పాటు చేసి తక్షణమే ఖాళీ చేపిస్తామని మరి హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఎటువంటి వెనకడుగు వేయకుండా లబ్ధిదారులు అక్కడ దాదాపు 200 మంది లబ్ధిదారులు ఉన్నారు. 180 ఖాళీ చేసేటువంటి పరిస్థితి అనర్హులు ఉన్నారు. కాబట్టి అనర్హులను ఖాళీ చేసి అర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు హక్కులు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు దస్తి సిద్ధార్థ పేర్కొన్నారు. సోమవారం ఆదివాసీ హక్కులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఆదివాసులు సాగు చేస్తున్న భూముల్లో ఆధునిక సదుపాయాలు కల్పించాలని, విద్య వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తొడశం శంభు తదితరులు పాల్గొన్నారు. 1994లో ఐక్యరాజ్య సమితి ఆదివాసులకు గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఆదివాసీ పండుగలాగా ప్రతి గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల క్షేత్రాల్లో చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇదే సందర్భించి ఏదైతే ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గుర్తించిన తర్వాత ఇప్పుడు ప్రతిగమనం జరిగిన తర్వాత రేపు అనగా 12/8/2025 రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవ సభ నిర్మల్లో TNGO భవన్లో జరగబోతుంది. కాబట్టి ప్రతి గ్రామం నుండి, ప్రతి పల్లె నుండి అధిక జనం వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ యువకుడు BSc B.Ed చదివాడు. ఇక్కడ ఉపాధి దొరకకపోవడంతో విదేశాలకు వెళ్లి కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నాడు.
కానీ విధి వక్రీకరించింది. అక్కడ ఉపాధి కోసం వెళ్ళిన ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా దస్రాబాద్ మండలంలోని మున్యాల గ్రామానికి చెందిన సంగ సురేష్ 37 ఏళ్ల వ్యక్తి గత జూన్ నెలలో ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్ దేశానికి వెళ్ళాడు. జూలై 21న ఉద్యోగం చేస్తున్న క్రమంలో గుండెపోటుతో అక్కడే మరణించాడని అక్కడే ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సురేష్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని పలువురు అధికారులకు విన్నవించుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సురేష్ భార్య మమత, పిల్లలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సురేష్ మృతదేహాన్ని స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. అధికారులు చర్యలు తీసుకొని సురేష్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఉజ్బెకిస్తాన్ దేశం వెళ్ళడానికి సింగపూర్ రమేష్ ఏజెంట్ అతనికి డబ్బులు 2,50,000 అప్పు తీసుకొని కట్టి వెళ్ళిండు. అక్కడ సంగ సురేష్ మా ఆయన పేరు. అక్కడ కట్టి ఢిల్లీలో 9 days ఉన్నాడు. ఉండి అక్కడ నుంచి ఉజ్బెకిస్తాన్ దేశం వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత 15 రోజులు ట్రైనింగ్ చేసిండు. ట్రైనింగ్ తర్వాత 4 days డ్యూటీ చేసిన తర్వాత మా మామయ్యకు 6 months బ్యాక్ ఆట వచ్చింది. 2 చిన్న పిల్లలు, వీళ్ళని చేయడం కష్టం ఉండి బిఎడ్ చేసినా కానీ ఫారెన్ వెళ్ళిపోయాడు. బిఎడ్ చేసిండు కానీ ఇక్కడ ఇక 2 చిన్న పిల్లలు, మా అమ్మాయి అత్తమ్మను వాళ్ళందరినీ ఆదడానికి ఖర్చుగా కోసమని అట్లా ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అక్కడ హార్ట్ వచ్చింది. పంపిస్తామని అంటున్నారు, ఇంకా పంపించట్లేదు. 22 days అవుతుంది. ఈ రోజు ఫస్ట్ జూన్ 19 రోజు వెళ్ళిండు. జూలై 21 రోజు హార్ట్ అటాక్తో మరణించింది. ఇప్పటికి 22 days అవుతుంది కానీ ఇంకా బాడీ రావట్లేదు. డైలీ కాల్ చేస్తే పంపిస్తాం 2 days అంటున్నారు, నైట్ అనుకుంటున్నారు కానీ రావట్లేదు. ఏజెంట్ పేరు లింగపూర్ రమేష్. ఎక్కడ ఉంటాడు? లింగపూర్ కడే మండల్ లింగపూర్. మేడం జరిగితే మేడం ఏమన్నారు, కలెక్టర్ మేడం తీసుకొస్తాం, ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతామని మేడం ప్రభుత్వాన్ని నాకు చిన్న ఉపాధి కల్పించమని. 2 చిన్న పిల్లలు ఉన్నారు, మామయ్య అత్తమ్మ, వాళ్ళిద్దరిని చేయడానికి కష్టంగా ఉన్నది. మళ్ళీ కొంచెం ఏదన్నా సహాయం చేయగలరని ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఎందుకంటే 2 చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని నేను ఎలా ఆదాలి. నేను స్టడీ ఇంటర్ 2nd year వరకు చేసిన. నాకు ఏదైనా చిన్న ఉపాధి కల్పించాలి. ఒకటి మా ఆయనను తొందరగా తీసుకురావడానికి. మధ్యాహ్న భోజన కార్మికులకు గత 5 నెలల నుండి పెండింగ్ వేతనాలు బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సురేష్ మాట్లాడుతూ గత 5 నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్త మేరకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మి, గంగాధర్, జ్యోతి, సునీత, లక్ష్మి, వందన, రాజేశ్వరి, గోదావరి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ రాజ్పూత్ సంఘం సెక్రటరీగా నూతనంగా ఎన్నికైన ఠాకూర్ సాయి సింగ్ను సంఘ సభ్యులు ఆదివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. గాజులపేటలోని సంఘ భవనంలో ఆయనకు శాల్వా కప్పి అభినందించారు. రాబోయే రోజుల్లో సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్ సింగ్, అధ్యక్షులు గజానంద్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, కోశాధికారి భరత్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకొండ దేవస్థానం సమీపంలోని అలివేలు మంగమ్మ ఆలయంలో ఆదివారం మహాసుదర్శన యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా భక్తుల శ్రేయస్సు, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న 3వ మహాసుదర్శన యాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందని, ఈ నెల 15న సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి, అమ్మవారికి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి కరుణ కటాక్షాలకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు. శ్రీ మహాచక్ర సుదర్శన యాగం చేయాలని నిశ్చయించుకోవటం, అందులో భాగంగా 2 యాగాలను పూర్తి చేసుకొని ఈ ఆగస్టు 10వ తేదీ ఇవాళ 3వ యాగాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. శ్రీ సూక్తంలో మనకు 16 రుక్కులు ఉంటాయి, మంత్రాలు. దానిలో భాగంగా 2 హోమాలలో, అంటే ఒకటి 16వది మనం మూలమంత్రంగా గాయత్రిగా చెప్పిన 15 మంత్రాలు ఉంటాయి. ఆ 15 మంత్రాల్లో మొదటి హోమంలో 6 జంటలు,
తర్వాత హోమంలో 9 మంది జంటలు కూర్చున్నారు. మొత్తం 15 రుక్కులు అయిపోయినాయి. ఈవేళ మళ్ళీ ఒక 7 జంటలను మన ఈ యొక్క హోమం లోపల ఈ 3వ యాగంలో పాల్గొంటూ ఉన్నారు. దీని ద్వారా కలిగేది ఏమిటిది? శ్రీ భగవానుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క దక్షిణ హస్తంలో విరాజిల్లేటటువంటి ఈ యొక్క సుదర్శనుడు చాలా తీక్ష్ణమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆ తీక్ష్ణ స్వభావం కలిగినటువంటి ఆ యొక్క స్వామిని ఆరాధించటం వలన మన శరీరంలో ఉండబడేటటువంటి రోగములు కానీ, మనకు ఉండబడేటటువంటి ఆర్థికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి, అలాగే ఆస్తిపరమైనటువంటి, అలాగే అనేకమైనటువంటి గ్రహ బాధలకు సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా తన యొక్క శక్తి చేత తొలగించేటటువంటి పరమాత్మ ఆ యొక్క సుదర్శన భగవానుడు. ఆ దేవదేవుళ్ళు సంకల్పం లేనిది ఒక గుడి నిర్మాణం అన్నది కాదు. దానిలో భాగంగా ఆ 30 ఏళ్ళ కింద ఈ పద్మావతి అమ్మవారు మందిరాన్ని మనం నిర్మించి నిర్మల్ వారికి అందజేసిన ధనానిమని పరివారాలకి అందరికీ కూడా మొదటిగా కృతజ్ఞతలు. అలాగే అంత మహత్తరమైన కార్యాన్ని, ఈ దేవాలయాన్ని మనకి ఇచ్చిన ఈ కుటుంబం వారు నాకు ఒకటి చెప్పడం జరిగింది. ఏంటంటే 30 సంవత్సరాల కింద ఇది చిన్న జిఆర్ స్వామి గారి స్వహస్తాలతోనే ఇది నిర్మించడం జరిగింది, మనం ప్రారంభించడం జరిగింది. అలాగే దీని గజస్తంభం ఏదైతే ఉందో అప్పట్లో మనకు కడెంకెళ్ళి ఇక్కడికి రాకపోకలు సరిగ్గా లేనప్పుడు దానిని ఆ కడెం ప్రాజెక్టులో ఇరిసబెడితే అక్కడికి వెళ్ళి ఈ పునాద గోదావరి దాకా అది దానికి అదే గజస్తంభం వచ్చి మన నిర్మల్కు చేరడం జరిగింది. ఇంత మాత్రమైన అద్భుతమైన ఆలయము. అలాగే ఇక్కడ నాగదేవత అది 100 సంవత్సరాలట. అలాగే హనుమంతుడు ఉంది, వినాయకుడు ఉంది, ముఖ్యంగా అలివేలు మంగమ్మ టెంపుల్ ఉంది. ఇవన్నీ కూడా మీరు గమనించి మందిరంకి రావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే శుక్రవారము ఆగస్టు 15 సాయంత్రము చాలా అంగరంగ వైభవంగా పద్మావతి కళ్యాణం మనం నిర్వహిస్తున్నాం. కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి వచ్చిన తర్వాత మనువాడిన పద్మావతి అమ్మవారే సాక్షాత్తు అమ్మవారి కళ్యాణం. అక్కడ అప్పట్లో జరిగిందైతే ఇప్పుడు మన నిర్మల్లో ఇప్పుడే జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి ఇట్టి మాత్రమైన కార్యాన్ని మీ అందరూ కూడా వచ్చి వీక్షించి ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురిలో గల చారిత్రక రథాల గుడి అంగారక సంకటహార చేతి సందర్భంగా ఈ నెల 12న మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నట్లు అనువంశిక అర్చకులు సోమవారం తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వరుడికి రుద్రాభిషేకం, సహస్ర మోదక గణపతి హోమం, విశిష్ట పూజలు ఉంటాయన్నారు. హాల్లో సాయంత్రం 4:30 గంటలకు ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక పేర్కొన్న అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ హాజరవుతున్నట్టు తెలిపారు. భక్తులు, హిందువులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధ అడలి మహాపోచమ్మ అమ్మవారి నూతన విగ్రహాలు ఉంచేందుకు నిర్మిస్తున్న షెడ్ నిర్మాణ పనులను సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 రోజుల్లో షెడ్ నిర్మాణం పూర్తి కాగానే నూతన విగ్రహాలు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భోజాగౌడ్, మైపాల్ రెడ్డి, నరసయ్య, మాధవరావు, రాజేశ్వర్, లక్ష్మీనారాయణ గౌడ్, నాగయ్య, నారాయణ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఆయాలుగా గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారికి టీచర్లుగా పదోన్నతులు కల్పించాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. 5 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 5 సంవత్సరాలుగా ఆయాగా సర్వీస్ ఉండి విద్యార్హతతో వారికి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయాలను ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లావణ్య, రమ్య, యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి భాగ్య, స్వరూప, చందన, లత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ డీడబ్ల్యూ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్లో కానీ, మంచిర్యాల కానీ, అషఫాబాద్ కానీ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆయాలుగా 5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. కానీ నిర్మల్ జిల్లాలో జిల్లా అధికారులు, జిల్లా ఐసీడీఎస్ యంత్రాంగం ఇప్పటికే ఆలస్యం చేయడం జరిగింది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఆయాలకు, అంగన్వాడీ
ఆయాలకు అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలనేది సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ఈ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే గతంలో మేము 5 నెలల కిందనే ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇవాళ కలిస్తే వారం రోజులలో పని అవుతుంది, వారం రోజులలో మేము ప్రమోషన్స్ పెడుతున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా ఈరోజు జీవో కాపీని ఇంకా DW గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ జీవో కాపీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ఆయాలకు ఖానాపూర్ కానీ, బైసా కానీ, నిర్మల్ కానీ, అదేవిధంగా మొదలు కానీ 4 ప్రాజెక్టులు ఉన్నాయి. 4 ప్రాజెక్టులలో ఎక్కడెక్కడ ఆయాలు అర్హత ఉందో, ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ వెంటనే ప్రమోషన్స్ ఈ వారం రోజులలో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు సిఐటిగా మేము ఈ అధికారులకు తెలియజేస్తున్నాం. లేకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఈ నెల 12 నుండి 21 వరకు అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉదయం 11 గంటలకు ప్రపంచవ్యాప్తంగా జరిగే సామూహిక ధ్యానంలో పాల్గొని మన కర్తవ్య ధర్మాన్ని కాపాడుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ సమయం కోసమే కొన్ని వందల సంవత్సరాలుగా మనం భూమి మీద జన్మలు తీసుకుంటున్నామని, ఇలాంటి సమయాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకుని కోరారు. ఈ నెల 12, 18, 21 జరిగే ఈ ధ్యాన మహాశక్తి యజ్ఞంలో లైట్ వర్కర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయడానికి కోరారు. విద్యాలయం పక్కనే మందుబాబుల అడ్డా. తమ చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదుగుతున్నాయంటే ఆ చిన్నారి విద్యార్థులు కలెక్టర్కు మొరపెట్టుకోవడం అందరినీ ఆలోచింపజేస్తోంది. వివరాల్లోకి వెళ్తే దిలవార్పూర్ మండలంలోని సిరిగాపూర్ గ్రామంలో వైన్ షాప్ పాఠశాలకు సమీపంలో ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మద్యం మత్తులో మందుబాబులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వెంటనే వైన్ షాపును తొలగించాలని కలెక్టర్ను కోరారు. మాకు సిరిగాపూర్లో అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. స్కూల్ పిల్లలకు కానీ లేడీస్ ఇంటికి రావడానికి కూడా చాలా బాధపడుతుంది. అది మాకు ఏంటని తీసేయాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. My name is Ashwanas. We came from Sirgapur, Flair High School. As a girl, we are feeling uncomfortably and unsafe. They are drinking in open place and around our school. So we are humbly requesting to relocate the wine shop far from our school. మేము సిర్గాపూర్ ఫ్లేర్ హై స్కూల్ నుంచి వచ్చాము. మాతో పాటు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, టీచర్స్, లోకల్ లేడీస్ అందరూ మాతో పాటు వచ్చారు. కలెక్టర్ గారికి వైన్ షాప్ రిలొకేషన్ గురించి అప్లికేషన్ ఇవ్వడానికి. గత 6 సంవత్సరాల నుంచి వైన్ షాప్ సిర్గాపూర్లో లొకేట్ అయ్యింది. మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరలో, గ్రామానికి వెళ్ళే దారిలోనే ఉంది. గత కొంతకాలంగా రోజు రోజుకు ఏమవుతుందంటే ఆకతాయిలు రావడం, రోడ్ల మీద తాగడం, వెహికల్స్ పెట్టుకొని ట్రాఫిక్ జామ్ చేయడం, రోడ్ల మీద భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దగ్గరలో ఉన్న ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా జరిగితే ఇట్లాంటి విషయాలు ఇంకా ఎక్కువనే జరుగుతున్నాయి కానీ తగ్గుతలేదు. రోజు రోజుకు వచ్చేవారి సంఖ్య పెరగడం, గ్రామస్తులకు కానీ, లేడీస్కి కానీ, స్కూల్ విద్యార్థులకు కానీ చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. దయచేసి మేము ఈ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఈ వైన్ షాప్ని రోడ్డుకి ఇంకో అవతల పక్క అవైలబుల్ ఉన్న ఇంకొక ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాము. సామాజిక సేవా కార్యక్రమంలో ఎన్సీసీ కేడెట్లు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని, వారి సేవలు భవిష్యత్తులో దేశ రక్షణకు కూడా ఉపయోగపడతాయని ఆదిలాబాద్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ అరవింద్ కిషార్ పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని జుమరత్పేట హైస్కూల్లో ఆయన ఎన్సీసీ కేడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఇక్కడి ఎన్సీసీ వింగ్ ఆఫీసును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అల్లం రవిబాబు, ఎన్సీసీ వింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నులిపురుగుల నివారణలో అధికారులందరూ పాల్గొనాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం. గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపాలి, ఎస్పీ జానకి షర్మిల. గల్ఫ్లో మృతి చెందిన యువకుని కోసం కుటుంబం ఆవేదన, మృతదేహాన్ని తీసుకురావాలని వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle.